హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను ఇంకొక మంచి రుచికరమైన కాంబినేషన్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కొత్తిమీర పచ్చడి, అలాగే వంకాయ వేపుడండి. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని, కొత్తిమీర పచ్చడి వేసుకొని, ఇలా వంకాయ వేపుడు నంచుకొని తిని మజ్జిగన్నం తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. తక్కువ నూనెతో చాలా క్విక్గా మనం కలర్ఫుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టని శుభ్రంగా ఒలుచుకున్న తర్వాత నీట్గా కడిగేసేసుకొని ఒక 4-5 సార్లు చూడండి ఈ విధంగా ఉన్న హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. మనం లేత కాడలు కూడా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక 12 పచ్చిమిరపకాయలని వేసుకోవాలండి. పచ్చళ్ళు అంటేనే కొంచెం పుల్లంగా కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా 1 నిమిషం వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి కొద్దిసేపు. చూడండి ఇప్పుడు లైట్గా వేగాయి కదా. ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బలకి లైట్గా పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత చివరగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని జస్ట్ కొద్దిగా వేడే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి పచ్చిమిరపకాయలు అనేది ఈ విధంగా వేగితే సరిపోతుందండి. మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. కావాలంటే మనం తుంచి కూడా వేసేసుకోవచ్చండి. పచ్చిమిర్చి కాంబినేషన్తో ఈ కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. కావాలంటే ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ కొత్తిమీరను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. సరిపోతుంది, ఎక్కువ నూనె అవసరం లేదు. ఇక్కడ నేను కొద్దిగా చింతపండుని, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు అండి, ఒకసారి కడిగేసి ఒక 5 నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టి పక్కన పెట్టేశానండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ కొత్తిమీరని ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. కొత్తిమీర కూడా మరీ ఎక్కువ మనం ఓవర్గా ఫ్రై చేసినా కూడా మనకు చేదని అనిపిస్తుందండి. కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా చూడండి ఫ్రై చేసిన తర్వాత చాలా కొద్దిగా అవుతుందండి మగ్గితే. సో అందుకని మనం కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో చేసుకున్నామంటే అందరం కూడా ఇష్టంగా తినచ్చండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఈరోజు వంకాయ వేపుడు కోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ తెల్ల వంకాయలని కడిగి పెట్టేశానండి. ఈ ప్లేస్లో మీరు ముళ్ళ వంకాయలు కానీ ఇంకా వేరే వంకాయలు ఉంటాయి కదా అండి, వంకాయ కలర్లో, సో అవి కూడా మనం వేసేసుకోవచ్చండి. వైలెట్ కలర్లో ఉంటాయి కదా, ఆ వంకాయలతో కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. ఇవి పోపు దినుసులండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర. కొద్దిగా మనం వేపుళ్ళల్లో పోపు దినుసులు వేసుకుంటే తినేటప్పుడు ఆ పంటికి తగులుతూ బాగుంటుందండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం జస్ట్ అలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం వంకాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. ముందుగా వేసామంటే మనకు మాడిపోతుంది. సో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని నేను ఉప్పు నీళ్ళల్లో ముక్కలు కట్ చేసి పెట్టేశానండి. మనం ఈ పోపంతా వేగిన తర్వాత మళ్ళీ మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి. ముందుగానే కట్ చేసామనుకోండి నల్లగా పోతాయి. చూడండి నేను ఈ సైజులో కట్ చేశాను. మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేను పొడవుగా కట్ చేసి మళ్ళీ హాఫ్కి కట్ చేశాను. ఇంకా వంకాయలకు ఉంటాయి కదండి, ముచ్చులు అంటారు, వాటితో పాటు కూడా మనం వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి వంకాయలకు మాత్రం. మళ్ళీ మనం స్పైసెస్ అవన్నీ వేస్తాం కదా, అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ 5 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి. వంకాయలు చాలా త్వరగానే మనకు వేగిపోతాయి. మరీ ఎక్కువ ఆయిల్ వేసినా కూడా ముద్దగా వచ్చేస్తుంది వేపుడు అనేది. ఇప్పుడు అవి వేగే లోపల మనం ఇవన్నీ చల్లారిపోయాయి కదా, ముందుగా మనం పచ్చడికి వేయించి పెట్టుకున్నాం కదా,
అవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాము. రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. అచ్చు మిక్సీలో కూడా మనం రోట్లో లాగే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత చింతపండు, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ కంటిన్యూగా వేయకూడదండి. పచ్చళ్ళు ఎప్పుడు మనం కొద్దిగా నిలుపుకుంటూ వేసుకున్నామంటే పచ్చడి అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని చింతపండు నానబెట్టిన నీళ్లు వేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ నున్నగా వేయకూడదనమాట. ఇప్పుడు మెయిన్ ఇందులో పచ్చి ఉల్లిపాయలండి. టేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. వేసిన తర్వాత జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే అండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి పచ్చళ్ళకి మేము పోపు అయితే ఎక్కువ వేయమండి. చూడండి, ఈ లోపల మనకు ఈ వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. చూడండి, మరీ మెత్తగా పిసురుగా వేగినా కూడా బాగుండదండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలండి. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మెయిన్ వేపుళ్ళలో ఈ వెల్లుల్లి అనేది మనకు ఫ్లేవర్ అండి. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువేమీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వెల్లుల్లి వేసిన తర్వాత. సో ఇప్పుడు ఇది వేగిపోయింది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పప్పుల పొడి అండి. మనం కొబ్బరి చట్నీలో వేస్తాను చూడండి, పుట్నాల పొడి. అది కొద్దిగా కచ్చా పచ్చగా ఉండేటట్లు పొడి చేసుకొని అప్పటికప్పుడు వేసుకోవాలండి. వేపుళ్ళలోకి బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇంకా ఈ పొళ్ళన్నీ వేసాం కదా, జస్ట్ 1 నిమిషం, మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకు ఈ ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి జస్ట్ 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ వేపుళ్ళల్లో కూడా మనం ఉత్త కారం పొడి, ధనియాల పొడి, వెల్లుల్లి వేసి ఒక టైప్లో చేసుకోవచ్చండి. తర్వాత కొబ్బరి పొడి వేసి ఒక టైప్లో చేసుకోవచ్చు. పుట్నాల పొడి, పల్లీల పొడి, అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. కానీ నేను ఎక్కువ ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనకు 2 రెసిపీలు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్ పెట్టేశానండి, కప్పు పెట్టాను. ఈ కొత్తిమీర పచ్చడి వేస్తున్నానండి. ఈ కొత్తిమీర పచ్చడిని మనం పెరుగన్నంలో నంచుకొని తినచ్చు, తర్వాత అన్ని బ్రేక్ఫాస్ట్లోకి తినచ్చు. ఇప్పుడు వంకాయ వేపుడిని కూడా వేస్తున్నాను. ఈ కాంబినేషన్ రాగి సంగటితో బాగుంటుంది. తర్వాత రోటీ, చపాతీ, నాన్, కొంతమంది రోటీలు ఎక్కువ తింటూ ఉంటారు కదా అండి, అలాంటి వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ లోపల నేను వేడివేడి అన్నం కూడా వండేసానండి, రైస్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా మనం వేడివేడి అన్నంలో ఈ కొత్తిమీర పచ్చడి వేసేసుకొని, ఇష్టపడేవాళ్ళు కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఈ వేపుడు నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం పచ్చళ్ళు చేసుకున్నప్పుడు రసం కంటే కూడా మజ్జిగ పులుసు, లేదు మజ్జిగో, లేదు పెరుగు అలా తినేయచ్చండి ఈ పచ్చడి నంచుకొని. కాబట్టి తప్పకుండా ఈ కాంబినేషన్ని ట్రై చేయండి. నేను ఆల్రెడీ మీకు ప్రతిరోజు కూడా కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చూసి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.